శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, యోగించే గ్రహాలు ఇంకా యోగించాలన్నా, యోగించని గ్రహాల వ్యతిరేకత తగ్గింపజేసుకొని అనుకూలత పెంచుకోవాలన్నా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎటువంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వారికి 10 రోజుల్లో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి జూన్ 21వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ మధ్యలో 10 రోజుల రాశి ఫలితాలు పరిశీలిస్తే, 10 రోజుల రాశి ఫలితాలు చూసేటప్పుడు ప్రధానంగా చూసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు కుంభరాశి వాళ్ళకి 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి చిల్డ్రన్ రిలేటెడ్ ట్రబుల్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే కుంభరాశి వాళ్ళకి వాళ్ళ సంతానంతో ఏవైనా చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సంతానంతో మాట్లాడేటప్పుడు, వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ కుంభరాశి వాళ్ళ సంతానంలో అబ్బాయిలతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే సూర్యుడి బలం లేదు కాబట్టి పనిచేసే చోట వృత్తిలో కొన్ని టెన్షన్స్ ఉంటాయి. కెరీర్ పరంగా ఆఫీసుల్లో సహోద్యోగులతో లేదా పై అధికారులతో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొలీగ్స్ తో కానీ బాస్ తో కానీ మాట్లాడేటప్పుడు కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఒడిదుడుకులు ఉంటాయి, సూర్యుడి బలం లేదు. తండ్రి వైపు బంధువుల వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి, వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. సూర్యుడి బలం లేదు కాబట్టి అప్పుడప్పుడు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం, ఇలా ఆరోగ్య సంబంధమైన వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో పాటుగా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని రోజు 12 సార్లు చదువుకోవాలి. అదేవిధంగా ఆదిత్య హృదయం గాని, సూర్యాష్టకం గాని వినాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, లేదా కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం ఒకసారి చేయాలి. రోజు సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే మంచిది. రాగి చెంబులో నీళ్లు తీసుకుని కుంకుమ కలిపిన అక్షింతలు, ఎర్రపూలు ఆ నీళ్లలో వేసి తూర్పు వైపు తిరిగి 12 సార్లు ఆ నీళ్లు వదిలిపెట్టాలి. ఇలా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చినా కూడా సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి రాజకీయ రంగంలో, ఆఫీసులో, తండ్రి వైపు బంధువుల వల్ల, చిల్డ్రన్ రిలేటెడ్ ఏ ట్రబుల్స్ ఉన్నా వాటి నుంచి బయటపడవచ్చు, సూర్యుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే కుంభరాశి వాళ్ళకి బుధుడు 6వ స్థానంలో చాలా అద్భుతంగా ఉన్నాడు, అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. 6వ స్థానంలో బుధుడు యోగించడం వల్ల కుంభరాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంకులు సాధించగలుగుతారు. అలాగే కుంభరాశి నిరుద్యోగులకు కూడా క్వాలిఫికేషన్ కి తగిన జాబ్ మంచి ప్యాకేజ్ తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వ్యాపారస్తులకు కూడా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వ్యాపారంలో వస్తాయి. అంటే కుంభరాశి విద్యార్థులకి, కుంభరాశి నిరుద్యోగులకి, కుంభరాశి వ్యాపారస్తులకి బుధుడు యోగిస్తున్నాడు కాబట్టి సంపూర్ణమైన అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. విద్యారంగం, వ్యాపార రంగం, నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో మంచి శుభ ఫలితాలు కనిపిస్తాయి. అలాగే కుజుడు 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుంభరాశికి కుజుడి బలం లేదు, అందులోనూ అర్ధాష్టమ కుజదోషం ఉంది. జూన్ 21 నుంచి జూన్ 30 మధ్యలో అర్ధాష్టమ కుజదోషం ఉంది కాబట్టి భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు, అపార్ట్మెంట్లు ఇలాంటివి కొనటానికి పెద్దగా బలం లేదు. అలాగే ఉన్న ప్రాపర్టీస్ అమ్మటానికి కూడా బలం లేదు. రియల్ ఎస్టేట్ డల్గా ఉంటుంది. అప్పులు తీర్చడం ఆలస్యం అవుతుంది. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవడం ఆలస్యం అవుతూ ఉంటుంది. బ్రదర్స్ తో కొన్ని డిస్ప్యూట్స్, గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 4వ స్థానంలో కుజుడు ఉంటే అర్ధాష్టమ కుజదోషం అంటారు. దీనివల్ల ఈ రకమైన సమస్యలన్నీ ఉంటాయి. ఈ సమస్యలు పోగొట్టుకోవాలంటే, అర్ధాష్టమ కుజదోషం నుంచి బయటపడాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం గాని, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం గాని చేయాలి. ఓం నమో నారసింహాయ మంత్రం గాని, ఓం సాం శరవణ భవ అనే మంత్రం గాని రోజు 21 సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం లేదా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. అదేవిధంగా 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. వీటిలో ఏవి చేసుకున్నా కూడా అర్ధాష్టమ కుజదోషం నుంచి బయటపడవచ్చు. ప్రాపర్టీస్ రిలేటెడ్ టెన్షన్స్ అధిగమించవచ్చు.
రియల్ ఎస్టేట్ కూడా కుంభరాశి వాళ్ళకి మామూలుగా అయితే డల్ గానే ఉంటుంది. ఎందుకంటే ప్రాపర్టీస్ కొనాలన్నా, ప్రాపర్టీస్ అమ్మాలన్నా, రియల్ ఎస్టేట్ చేయాలన్నా కుజుడి బలం ఉండాలి. అర్ధాష్టమ కుజ దోషం ఉంది. అప్పులు తీర్చడం డిలే అవుతుందంటే కుజుడి బలం లేదు, అర్ధాష్టమ కుజ దోషం ఉంది. బ్యాంక్ లోన్ శాంక్షన్ కావట్లేదంటే అర్ధాష్టమ కుజ దోషం ఉంది. ఆ దోషం నుంచి బయటపడటానికి ఈ పరిహారాలు చేసుకుని కుజుడిని ప్రసన్నం చేసుకుని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే జూన్ 21 నుంచి జూన్ 30 మధ్యలో కుంభరాశి వాళ్ళకి శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. షష్ఠ స్థానం 6వ స్థానంలో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనీ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం కుంభరాశి వాళ్ళకు ఉంటుంది. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా పెద్దగా లాభాలు ఏవి కనిపించవు, మామూలుగానే లాభాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్య రిలేషన్ పరంగా కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న చిటపటలు ఎదుర్కొనే అవకాశం ఉంది. షష్ఠ స్థానం 6వ స్థానంలో శుక్రుడు వ్యతిరేకంగా ఉండటం వల్ల ఈ రకమైన ఫలితాలు వస్తాయి. కళారంగం కూడా కొత్త కొత్త అవకాశాలు రావటం కష్టంగానే ఉంటుంది. కాబట్టి శుక్రుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు ఏవైనా చేసుకోవాలి. నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబో అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేసుకోవాలి. శ్రీమాత్రే నమః మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. వీటిలో ఏది చేసినా కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి కుంభరాశి వాళ్ళకు ప్రధానంగా జూన్ 21 నుంచి జూన్ 30 మధ్యలో రవి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు, 3 గ్రహాల బలం లేదు. 10 రోజుల ఫలితాలు చూసే 4 గ్రహాల్లో 3 గ్రహాలు యోగించటం లేదు. కాబట్టి ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజులు కూడా వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలను పొందవచ్చు. జూన్ 16వ తేదీ నుంచి శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. జ్యేష్ఠ మాసంలో ఎవరైనా సరే నీటి కుండ దానం ఇచ్చినట్లయితే గ్రహ దోషాలు తొలగిపోతాయి, మానసిక ప్రశాంతత కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది. గొడుగు, పాదరక్షలు అంటే చెప్పులు ఇలాంటివి జ్యేష్ఠ మాసంలో దానం ఇస్తే కూడా సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. జ్యేష్ఠ మాసంలో అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడటానికి ఎవరైనా సరే విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్లి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టాలి. అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్లి ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టి సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి. అలా చేస్తే ఎటువంటి కష్టాలు ఉన్నా సరే, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ప్రధానంగా ఈ జ్యేష్ఠ మాసంలో ఆదివారంతో కూడిన సప్తమి జూన్ 21వ తేదీ వస్తోంది. దాన్ని భాను సప్తమి అనే పేరుతో పిలుస్తారు. ఎవరైనా ప్రమోషన్లు కావాలి, ఇంక్రిమెంట్లు రావాలి అనుకునే వాళ్ళు ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే భాను సప్తమి రోజు అంటే జూన్ 21వ తేదీ ఎండు మిరపకాయలో ఉన్నటువంటి విత్తనాలు అంటే ఎండుమిరపకాయ గింజలు కొన్ని రాగి చెంబులో ఉన్న నీళ్లలో వేసి ఆ నీళ్లతో తూర్పు వైపు తిరిగి సూర్యుడికి అర్ఘ్యంలాగా 12 సార్లు విడిచిపెట్టండి. ఓం గృణి సూర్య ఆదిత్యం అని 12 సార్లు చెప్తూ సూర్యుడికి 12 సార్లు అర్ఘ్యం వదలండి. ఇది చేస్తే ఖచ్చితంగా తొందరలోనే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కావలసిన చోటుకి ట్రాన్స్ఫర్ అవటానికి కూడా ఇలా ఎండుమిరపకాయ విత్తనాలు, ఎండుమిరపకాయ గింజలు నీళ్లలో వేసి తూర్పు వైపు తిరిగి జూన్ 21 భాను సప్తమి రోజు అర్ఘ్యమిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆ రోజు సూర్య నమస్కారాలు చేస్తే కూడా విశేషంగా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ జ్యేష్ఠ మాసంలోనే దశపాపహర దశమి అని వస్తుంది. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని దశపాపహర దశమి అంటారు. ఇది జూన్ 24వ తేదీ బుధవారం వచ్చింది. జూన్ 24 బుధవారం ఎవరైనా సరే కొద్దిగా గంగాజల నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. 10 రకాలైనటువంటి పాపాల నుంచి బయటపడి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఈ నిర్జల ఏకాదశి జూన్ 25వ తేదీ వచ్చింది. జూన్ 25 గురువారం నిర్జల ఏకాదశి. ఆ రోజు ఎవరైనా సరే నీళ్లు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉంటే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. అయితే అట్లా నీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండలేని వాళ్ళు మాత్రం పండ్లు, పాలు తీసుకోవచ్చని మనకు మహాభారతంలో చెప్పారు. పండ్లు, పాలైనా సరే తీసుకుని జూన్ 25 గురువారం ఉపవాసం ఉంటే
సంవత్సరంలో 24 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం కలుగుతుంది. అలాగే జ్యేష్ఠ మాసంలో చాలా శక్తివంతమైన రోజు జ్యేష్ఠ పౌర్ణమి. దీన్ని ఏరువాక పున్నమి అంటారు. ఈ ఏరువాక పున్నమి జూన్ 29వ తేదీ సోమవారం వచ్చింది. ఈ ఏరువాక పున్నమి రోజు ఎవరైనా సరే మర్రి చెట్టు దగ్గరకు వెళ్లి ఆడవాళ్లు ప్రదక్షిణలు చేసినట్లయితే కుటుంబంలో సభ్యులందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారు. జూన్ 29 ఏరువాక పున్నమి జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఎవరైనా సరే కొన్ని దానాలు ఇస్తే దరిద్రాలన్నీ తొలగిపోతాయి. వాటిలో ముఖ్యమైన దానం పత్తి దానం. పత్తి లేదా దూదిని జూన్ 29 సోమవారం జ్యేష్ఠ పౌర్ణమి రోజు దానం ఇవ్వండి. గ్రహదోషాలు తొలగిపోతాయి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడచ్చు. అలాగే ఆ రోజు తిలలు నువ్వులు దానం ఇస్తే కూడా చాలా మంచిది. జూన్ 29 సోమవారం జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పున్నమి రోజు నువ్వులు దానం ఇస్తే భయంకరమైన శని దోషాలన్నీ తొలగింపజేసుకుని శని భగవానుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. ఆ రోజు నీటి కుండ దానం ఇచ్చినా కూడా మానసికంగా మంచి ప్రశాంతత కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది. జూన్ 21 నుంచి జూన్ 30 మధ్యలో జ్యేష్ఠ మాసంలో వచ్చే శక్తివంతమైనటువంటి రోజులను సద్వినియోగం చేసుకొని అన్ని కష్టాల నుంచి బయటపడండి. ఎప్పటికప్పుడు దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, అలాగే మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఫలితాలు, దాన్ని బట్టి ఆచరించాల్సిన పరిహారాలు, పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు, వీటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.